హల్లెలూయా. మీ అందరికీ నా వందనాలండి. 26వ కీర్తన. ఈ 26వ కీర్తన దావీదు కీర్తనాకారుడు రచించినాడు. అయితే ఆయన యొక్క జీవితంలో జరిగినటువంటి విషయాలను బట్టి ఇక్కడ ఆయన మనకు తెలుపడం చూస్తున్నాం. మొదటి 2 వచనాలు చూసినట్లయితే దేవుని యొద్ద ఆయన యొక్క నిర్దోషత్వాన్ని బట్టి, ఆయన యొక్క స్థితిని బట్టి తెలియజేయడం మనకు చూడొచ్చు. మొదటి వచనం చూసినట్లయితే, యెహోవా నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను, నా పక్షముగా తీర్పు తీర్చుము. ఏమీయూ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. మరి ఈ వచనం చూసినట్లయితే దావీదు భక్తుడు 2 విషయాలు మనకు తేటతెల్లం చేస్తున్నాడు. ఒకటి, నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను. ఇంకోటి రెండో విషయం ఏంటంటే, ఏమీయూ సందేహపడకుండా నేను యెహోవా యందు నమ్మిక ఉంచున్నాను. పూర్తి నమ్మకం ఎవరి మీద పెట్టాడంటే దేవుని మీద పెట్టినట్టు చూస్తున్నాం. కాబట్టి నాకు నా పక్షము నువ్వు తీర్పు తీర్చుము దేవా అని చెప్పి అడుగుతున్నాడు. ఎందుకు ఆయన నా పక్షము తీర్పు తీర్చమంటున్నాడంటే ఆ రోజుల్లో చూసిన విధానం బట్టి అయితే, ఎందుకంటే రాజుగా ఉన్నటువంటి సౌలే ఈయన మీద నిందలు వేస్తున్నాడు. కావున మనుషుల దగ్గరికి వెళితే ఆయనకి న్యాయం జరగదు కాబట్టి దేవుని దగ్గర ఆయన మనవి చేసుకుంటున్నాడు. ఎందుకంటే కీర్తనల గ్రంథం 35వ కీర్తన 24వ వచనం చూసినట్లయితే, యెహోవా నా దేవా నీ నీతిని బట్టి నాకు న్యాయం తీర్చుము. నన్ను బట్టి వారు సంతోషింపకుందురుగాక. ఎవరైతే ఆయనకు శత్రువులు ఉంటున్నారో వారి మీద ఈయన మీద వారికి విజయం కలగకుండా నన్ను బట్టి వారు సంతోషింపనీయకు దేవా అని చెప్పని, నా విషయంలో మీరు తీర్పు తీర్చము దేవా అని చెప్పి, నీ నీతిని బట్టి, ఆయన యొక్క నీతిని బట్టి తీర్పు తీర్చమని చెప్పి కీర్తనాకారుడు విన్నవించుకుంటున్నాడు. అదేవిధంగా చూసినట్లయితే ఎందుకు అడుగుతున్నాడు అంటే, కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టియు నా యథార్థతను బట్టియు నా విషయంలో నాకు తీర్పు తీర్చము. నేను నీ సన్నిధిలో ఎలా ఉన్నాను, నేను ఎలా ప్రవర్తిస్తున్నానో దేవా, నాకు నీవే తీర్పరిగా ఉండు నాయన అని చెప్పని దేవుని విన్నవించుకున్నాను. ఎందుకంటే తీర్పు తీర్చేవాడు దేవుడే కాబట్టి, నేను నీవు నీతిమంతుడు కనుక నేను ఎలా నీ నీతిని నడుచుకుంటున్నాను, నా యథార్థత మీకు తెలుసున్నది కదా దేవా. ఎందుకంటే దేవుడు హృదయాంతరంగం ఎరిగిన వాడై ఉన్నాడు అని చెప్పని యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనంలో చూసినట్లయితే, అయితే యేసు అందరిని ఎరిగిన వాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని అంతర్యమును ఎరిగిన వాడు. ఎందుకంటే దేవుడు హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు కనుక, హృదయంలో మనం బయటకు ఒక విధంగా ఉంటాం, లోపలికి ఒక విధంగా ఉంటాం. అయితే దేవుడు హృదయాంతరంగం ఎరిగినాడు కనుక ఆయన యథార్థ ప్రవర్తన గురించి, ఆయన యొక్క విశ్వాసం గురించి మీకు తెలుసు కదా దేవా, నేను ఎలా ఉన్నాను అని చెప్పని, నా పక్షమున తీర్పు తీర్చుకో దేవా అని చెప్పని దేవుణ్ణి సన్నిధిలో ఆయన వేడుకోవడం మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన యథార్థవంతుడిగా ప్రవర్తించలాగున ఆయన ఏమీ సందేహపడలేదంట దేవుని యందు. ఎందుకంటే ఆయన యందు పూర్తి విశ్వాసం కలిగి, నా దేవుడు నా పక్షమున ఉన్నాడు, నా దేవుడు నాకు సమస్తము చేస్తాడని విశ్వాసంతో, నమ్మకంతో ఆయన యందు నమ్మిక ఉంచి ఉన్నాడు. 2వ వచనం చూసినట్లయితే, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంగములను నా హృదయమును పరిశోధించుము. మరి 2వ వచనం చూసినట్లయితే 3 విషయాలు దేవుని అడుగుదాం చూస్తున్నాం. నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నన్ను పరిశోధించుము. యు ఎగ్జామిన్ మీ. నన్ను పరిశీలించు దేవా, యు అబ్జర్వ్ మీ. నన్ను అబ్జర్వ్ చేయ దేవా, నేను ఎలా ఉన్నాను. ఎందుకంటే పైకి ఒకలాగా లోపల ఒకలాగా ఉంటామని చెప్పాను కదండి. అదే అలాగే మన హృదయంలో ఉండేది మనకు తెలియదు. పైకి మాత్రం బాగుంటాము. కానీ దేవుడు హృదయాంతరంగం ఎరిగిన దేవుడు కనుక, ఆయన మన హృదయాలను పరిశీలించే దేవుడు కనుక నన్ను పరిశీలించే దేవా, నా స్థితి, నా ప్రవర్తన, నేను ఎలాగా ఉన్నాను అనేది దేవుని ఎదుటే ఒప్పుకొని అడుగుతున్నాడు. కీర్తనల గ్రంథము 7వ కీర్తన 9వ వచనం చూసినట్లయితే, హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతి గల దేవా. మన హృదయములను, మన
ఆంతరంద్రియంలోనూ పరిశీలించే దేవుడు అయినట్టున్నాడు. కనుక మనం ఎలా ఉన్నామో మన స్థితిగతులు ఎలా ఉన్నాయో ఆయన ప్రతిదీ ఎరిగి ఉన్నాడు. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, వెండికి మోస తగినది, బంగారునకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి హల్లెలూయా. హృదయాన్ని పరిశోధించేవాడు యెహోవాయే అయినట్టున్నాడు. కావున ఆ హృదయాన్ని పరిశోధించే దేవుడు మనల్ని పరిశీలిస్తున్నాడు. మనం ఎలా ఉన్నాం, మనం ఎలా నడుచుకుంటున్నామో పరీక్షించే దేవుడు అంటున్నాడు. ఆయన పరిశోధించి మనకు న్యాయం తీర్చే దేవుడైనటువంటి ఉన్న విధంగా ఉంటున్నాడు. ఎందుకంటే యోబు భక్తుడు అంటాడు, నేను నడుచు మార్గములో ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె మారెదను. ఎందుకంటే ఆ శోధనల గుండా మనం వెళ్ళిన తర్వాత ఆయన దేవుడు మనల్ని సువర్ణము వలె మారుస్తానని చెప్పి వాక్యము సెలవిస్తుంది. అదే విధంగా చూసినట్లయితే నీతిమంతులను ఆయన పరిశీలించే దేవుడై ఉంటున్నాడు. కావున ఆయన నీతి ప్రేమించి, ఆయన నీతిని వెదికి, ఆయన నీతి మార్గంలో నడుచుకున్నటువంటి ప్రతి ఒక్కరిని, తన భక్తులను ఆయన ఖచ్చితంగా పరిశీలించే దేవుడై ఉంటున్నాడు. ఎందుకంటే ఆమ్, కీర్తనల గ్రంథం 17వ కీర్తన 3వ వచనం చూసినట్లయితే, రాత్రి వేళ నువ్వు నన్ను దర్శించి నా హృదయము పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. మనుష్యుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గములు తప్పించుకొనుటకై నా నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. ఆమేన్. ఆమేన్. మరి దేవుని బిడ్డలు ఆయన యందు నీతిగా నివసించేవారు. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా ఆమేన్. హృదయమును పరిశీలించితివి. మరి మన హృదయంలోను పరిశోధించి దేవుడై ఉన్నాడు ఆయన. నన్ను పరిశోధించితివి, ఏ దురాలోచనయో నాలో కానరాలేదు. మరి దేవుడు మనల్ని చూసినప్పుడు ఏ దురాలోచన మనలో కనరాకుండా ఉండాలి. నోటి మాట చేత కూడా ఆ మాట అతిక్రమని చెప్పి దావీదు భక్తుడు చెప్తున్నాడు. మరి అదే విధంగా మనము కూడా లోకంలో ఉన్నప్పుడు, లోక జీవితం మనం జీవిస్తున్నప్పుడు మన హృదయంలోనూ మన అంతరంగం మనం పరిశీలించుకొని దేవుని ఎట్లా మనం ఎలా ఉన్నాము, ఆయన ప్రతిదీ చూసే దేవుడు అండి. ఎందుకంటే నీతిమంతులను ఆయన చూసే దేవుడే అంటున్నాడు. ఎందుకంటే దుష్టులను బలాత్కారులు యెహోవాకు అసహ్యులు గనుక వాళ్ళ మీద ఆయన లక్ష్యం ఉంచుడు. కానీ ఎవరైతే నీతిమంతులు ఉంటారో, ఎవరైతే ఆయన్ని ప్రేమించి ఆయన మార్గంలో నడుచుకునే వారు ఉంటారో, వాళ్ళ విషయంలో ఖచ్చితంగా దేవుడు వాళ్ళని పరిశీలించి వాళ్ళ అడుగులు జారకుండా వాళ్ళని నడిపించే దేవుడై ఉంటున్నాడు. కావున ఆయన మనల్ని పరిశీలించే దేవుడు, మనల్ని పరీక్షించే దేవుడై ఉంటున్నాడు, మనల్ని పరిశోధించే దేవుడై ఉంటున్నాడు. కనుక ఆయన యొక్క ఆజ్ఞలకు లోబడి, ఆయన యొక్క ఆజ్ఞల్లో అడుగుజాడలో మనం ఆయన మార్గంలో మనం నడుచుకునే వారముగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా చూసినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా. మనం విశ్వాసులం అయినట్లయితే మనమే శోధించుకోమని చెప్పి దేవుని వాక్యం చెప్తున్నాడు. మనమే సరి చేసుకోమని పరీక్షించుకోమంటున్నారు. ఒకవేళ మనం విశ్వాస జీవితంలో ఉంటే, మనల్ని పరిశీలించుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు మనలో ఉన్నాడని చెప్పని మనం తెలుసుకునే వారంగా ఉండాలి. ఎందుకంటే మన హృదయమే ఆయనకు ఆలయం ఉన్నది. ఆయన మన హృదయంలో నివసించే దేవుడు అంటున్నాడు. కనుక మనం విశ్వాసముగా ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు మన హృదయంలో మనకు కలిగే ఆలోచన ఏంటంటే, దేవుడు నాలో ఉన్నాడు, మనలో ఉన్నాడు, నా ద్వారా కార్యం జరిగిస్తాడు అన్న విశ్వాసం కలిగి మనం జీవించే వారంగా ఉండాలి. 3వ వచనం చూసినట్లయితే 3-4 వచనాలు. నీ నీ కృప నా కనుల ఎదుట నుంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. ఆమేన్. ఈ 3వ వచనం నుంచి 12వ వచనం దాకా మనం చూసినట్లయితే దావీదు భక్తుడు తన యొక్క భక్తి జీవితాన్ని, తన యొక్క ఆత్మీయ జీవితాన్ని కొన్ని హద్దులు పెట్టుకొని నేను ఇలా ఉంటానని చెప్పని నిబంధనలు పెట్టుకోవడం మనం చూస్తున్నాం. మరి కృపను గురించి, ఆయన యొక్క సత్యమును గురించి వెల్లడి చేయడం మనం చూడొచ్చు. నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకుంటున్నాను. మరి ఆయన కృప ఆయన కన్నుల ఎదుట ఉంచుకోవడం అంటే ఆయన హృదయంలో పెట్టుకోవడం, ఆయన ఆలోచనలో పెట్టుకోవడం. అందుకని
ఆయన కృపను గురించి ఆయన ధ్యానించేవారుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా కీర్తనలు 25:10 చూసినట్లయితే, యెహోవా త్రోవలన్నీ కృపా సత్యములై ఉన్నవి. ఆయన యొక్క మార్గములన్నీ కూడా కృపయు సత్యములై ఉన్నాయని చెప్పి దేవుని వాక్యం చేయబడుతుంది. ఈ కృపను గురించి చూసినట్లయితే మనము దావీదుకు కూడా ఆయన కృప చూపించిన వాడై ఉన్నాడు. ఆయన చూపిన దావీదుకు చూపిన కృప నీకును చూపుతా అని చెప్పిన దేవుడు మరి ఆ హిజ్కియా కూడా హిజ్కియా రాజుగా ఉన్నప్పుడు ఆయన ఒక మరణకరమైన రోగం వచ్చినప్పుడు కూడా దేవుడు ఆయనతో దేవునితో హిజ్కియా రాజు మాట్లాడమని చూసినట్లయితే 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, యెహోవా అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకొంటినో, నువ్వు దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ఆమేన్. మరి ఇప్పుడు చూసినట్లయితే హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చిందని ప్రవక్త ద్వారా పంపించినప్పుడు, ప్రవక్త నువ్వు తొందరలో చనిపోతున్నావు కావున నీ ఇల్లుని చక్కబెట్టుకోమని చెప్పినప్పుడు, అప్పుడు వెంటనే హిజ్కియా రాజు గోడ తట్టు తిరిగి యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తం నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోనమని కన్నీళ్లు విడిచి ప్రార్థించినప్పుడు, దేవుడు కృప కలిగిన దేవుడు గనుక వెంటనే తర్వాత ఏం జరుగుతుందంటే 5-6 వచనాలు చూసినట్లయితే నీవు మరలా తిరిగి చదవండి. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కుపోవుదువు. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చేదను. ఆమేన్. ఆమేన్. మరి ఎంత కృపగల దేవుడు అంటే మన దేవుడు రాజ్యాలు మార్చే దేవుడు, శాసనాలు మార్చే దేవుడు, అధికారులు మార్చే దేవుడు గనుక మరి వెంటనే ఆయన తట్టు తిరిగి ప్రార్థించి కన్నీళ్లు విడిచిட்டு కూడా ఆయన చూసే దేవుడు అంటున్నాడు. నేను యథార్థముగా నీ సన్నిధిలో ఎలా ప్రవర్తించానో దేవా నీకు తెలుసు కదా, నేను ఎట్లా నడుచుకున్నానో నీ దృష్టికి అనుకూలంగా నేను సమస్తం ఎట్లా జరిగిస్తున్నానో నీకు తెలుసు కదా అని చెప్పి కృపతో జ్ఞాపకం చేసుకోమని చెప్పినప్పుడు, దేవుడు కృప కలిగిన దేవుడు గనుక మరలా ఆయనకి 15 సంవత్సరాల ఆయుష్ పెంచినట్టు 15 సంవత్సరాలు ఆయుష్ పెంచినట్టు మనం చూస్తున్నాం. కనుక ఆయన ఎడల ఎవరైతే విశ్వాసం కలిగి జీవిస్తారో, ఆయన ఎడల ఎవరైతే జీను మనస్కులై జీవిస్తారో వారి ఎడల ఖచ్చితంగా ఆయన కృప చూపించే దేవుడు అయి ఉంటున్నాడు. అదేవిధంగా చూసినట్లయితే నీనేవే పట్టణపు వారు కూడా వాళ్ళకి దుర్గతి వస్తుందని చెప్పినప్పుడు వాళ్ళ కోసం యోనాను పంపించి ప్రకటన చేయమన్నప్పుడు వెంటనే వారు మారు మనసు పొంది ఆ ఉపవాసం ఉండి గోనె కట్టుకొని ప్రార్థించినప్పుడు వాళ్ళకి రావాల్సిన నాశనముల బదులు ఏమవుతుందంటే కరుణ చూపిస్తాడు. అక్కడిక్కడ కృప చూపిస్తాడు దేవుడు వాళ్ళని నాశనం చేయకుండా. ఎందుకంటే తన యుద్ధకు వచ్చి దీన మనసుతో ఎవరైతే ప్రార్థిస్తారో, ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో వాళ్ళ ఎడల ఖచ్చితంగా ఆయన కృప చూపే దేవుడు అయినాడు. కనుకనే మనం ఈ కృపాకాలంలో ఆయన జీవిస్తున్నట్టు వారంగా ఉన్నాం. కావున 40వ కీర్తన 10వ వచనం చూసినట్లయితే, నీ నీతిని నా హృదయంలో నుంచుకొని నేను ఊరకుండా లేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహా సమాజమునకు తెలుపక నేను వాటిని మరుగ చేయలేదు. ఆమేన్. మరి ఆయన యొక్క నీతి కార్యములు మనం చూసిన వారమైతే, ఆయన యొక్క ఆశ్చర్య కార్యములు మనం చూసిన వారమైతే మనం ఊరక ఉండలేమంటండి. ఎందుకంటే ఆయన యొక్క సత్యమును గూర్చి, ఆయన యొక్క రక్షణ గూర్చి ఖచ్చితంగా అందరికీ తెలియజేసే వారంగా ఉంటున్నాం. ఎందుకంటే దేవుడు మన జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యములు బట్టి ఆయన యొక్క సత్యమైన దేవుడు కనుక ఆయన మాట సత్యము, ఆయన ఆ చేసి ప్రతి కార్యములు సత్యమైనవి కనుక ఆయన రక్షణ గూర్చి కూడా చెప్తున్నాడు ఇక్కడ భక్తుడు. ఆయన రక్షణ గూర్చి నేను వెల్లడి చేయుచున్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజంలో తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు. అంటే నేను అసలు నా హృదయంలో పెట్టుకొని ఉండడం గమ్మగా ఉండలేదు. మహాసమాజంలో అందరి ఎదుట నేను వాటిని ఒప్పుకొని వివరించి చెప్తానయ్యా.
నువ్వు నా జీవితంలో చేసిన గొప్ప కార్యములను బట్టి, నువ్వు నాకు చేసినటువంటి అద్భుత కార్యములను బట్టి నేను మహాసమాజంలోనే వివరిస్తాను దేవా, నేను ఊరకుండానే దేవా అని చెప్పని దావీదు భక్తుడు ఇప్పుడు మనకు తెలియజేస్తున్నాడు. మరి 4-5 వచనములు చూసినట్లయితే, పనికి పనికి వాళ్ళ పనికి మాలిన పనికి మాలిన వారితో పనికి నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను, నిర్దోషులని నా చేతులు కడుగుకొందును. ఆమేన్. ఇక్కడ చూసినట్లయితే పనికి మాలిన వారితో సాంగత్యం చేయను అంటున్నాడు. వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంఘము ఆయనకు అసహ్యం అని చెప్తున్నాడు. భక్తిహీనులతో సాంగత్యము చేయను. 4 రకాలైనటువంటి విధాలుగా ఆయన చెప్తున్నాడు భక్తుడు. పనికి మాలిన వారు అనగా ఏ పని పాట లేకుండా ఖాళీగా ఉండి ఎవరిని నాశనం చేద్దామా, ఎవరిని దోచుకుందామా అని ఆలోచించే వారితో నేను సాంగత్యం చేయను, వేషధారులతో కూడా నేను సాంగత్యం చేయను అని చెప్పి వచనం చేతి తెలియజేస్తుంది. యోబు గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, పనికి మాలిన వారెవరో ఆయనే ఎరుగును కదా, పరిశీలన చేయకయే పాపము ఎక్కడ జరుగుతున్నదో, పనికి మాలిన వారెవరో ఆయనే ఎరుగును గదా, పరిశీలన చేయకయే పాపము ఎక్కడ జరుగుచున్నదో ఆయనే తెలుసుకును గదా. ఆమేన్. ఖచ్చితంగా ఆమేన్. దేవుడు ఖచ్చితంగా తెలుసుకునేవాడు. ఎందుకంటే పనికి మాలిన వారు ఎవరో, వాళ్ళ ఆలోచన వాళ్ళ దుస్తులు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు ఎలా నడుచుకుంటారో ఖచ్చితంగా తెలుసుకునే దేవుడై ఉన్నాడు మన దేవుడు. వాళ్ళు పరిశీలన చేయకయే వారి యొక్క పాపముల గురించి ఆయన తెలుసుకునే దేవుడై ఉంటున్నాడు. మరి అదేవిధంగా భక్తిహీనులు కూడా పాపం చేయవారి లాగానే ఉంటున్నారు. వారి హృదయంలో దుష్ట ఆలోచనలు పెట్టుకొని జీవించి పైకి మాత్రం సమాధానంగా ఉండేవారుగా ఉంటున్నారు. 28వ అధ్యాయం, కీర్తనలు 28వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే, భక్తిహీనులను పాపము చేయువారిని నీవు లాగివేయినట్లు నన్ను లాగివేయకుము, వారు దుష్టాలోచన హృదయంలో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు. ఆమేన్. మరి దుష్ట ఆలోచనలు, దుష్టులు ఎలా ఉన్నారంటే వారు దుష్ట ఆలోచన వాళ్ళ హృదయంలో పెట్టుకొని పైకి మాత్రం సమాధానముగా జీవించే వారుగా ఉంటున్నారంట. ఎందుకంటే వారు ఆలోచనలంతయు అదే భక్తిహీనత కలిగిన వారు, వాళ్ళ పాపముతో నిండింది వాళ్ళ ఆలోచన అంతయు. వాళ్ళ ఆలోచన అంతయు దుష్ట ఆలోచన, చెడ్డ ఆలోచనతో నిండింది కాబట్టి పైకి మాత్రం వారు సమాధానముగా మాట్లాడతారంటే వాళ్ళ హృదయం అంతా పాపముతో నిండి, భక్తిహీనతతో పాపముతో నిండి ఉన్నది అని చెప్పని చెప్తున్నాడు. అందుకే కీర్తనాకారుడు తన యొక్క మొదటి కీర్తనలో రాస్తున్నాడు, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చున్న చోటును కూర్చునక మరి ఎక్కడ ఉండాలంటున్నాడంటే, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రంలో దాన్ని ధ్యానించేవారు ధన్యులని చెప్తున్నాడు. అలాంటి ధన్యత కలిగిన జీవితము భక్తుడు దావీదు భక్తుడు కలిగి ఉన్నాడు. మరి మనము కూడా అలాంటి ధన్యకరమైన జీవితం మనం కలిగిన వారంగా ఉండాలని, మనము సహవాసము పనికి మాలిన వారితో కాకుండా, దుష్టులతో కాకుండా, దేవుని యొక్క బిడ్డలతోనూ, దేవుని యొక్క సంఘముతోనూ మనం కలిసే వారంగా ఉండేవారంగా ఉండాలి. ఎందుకంటే కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయం 33వ వచనంలో చూసినట్లయితే, 15వ అధ్యాయం 33వ వచనం, 1 కొరింథీ. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఆమేన్. ఎందుకంటే నీతి ప్రవర్తన గలవారై మేలుకొని పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. ఆమేన్. మరి పనికి మాలిన వారితో మనం సహవాసం చేస్తే, దుష్టులతో మన సహవాసం ఉన్నట్టు ఏమవుతుందంటే, మనం మంచిగానే ఉన్నాం కదా, వాడు కదా పర్వాలేదనుకుంటే అలా కాదంట. ఖచ్చితంగా దుష్టునితో సాంగత్యం చేస్తే మన మంచి నడవడి కూడా చెడిపోద్దని చెప్పి దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. కావున మోసపోకుడి. అంటే మనం అనుకోవచ్చు, నేను పర్ఫెక్ట్ గా ఉన్నాను కదా, నేను ఏ తప్పు చేయను కదా అని. కానీ కొంతకాలానికి దుష్టులతో సహవాసం చేసి జీవించినట్లయితే, పనికి మాలిన వారితో మన సాంగత్యం ఉన్నట్లయితే ఖచ్చితంగా చెడిపోతుందని చెప్పని, మన నడవడి కూడా చెడిపోద్దని చెప్పి దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. మరి అదే విధంగా చెప్తున్నాడు దేవుని వాక్యము, వేషకైనా పరలోక ప్రవేశం ఉంటుందేమో కానీ వేషధారులకు ఉండదని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము,
వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఆమేన్. 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 అవిశ్వాసులతో జోడుగా ఉండకడి. అవిశ్వాసులు అంటే ఎవరు? మన దేవుని పిల్లలు కానివారు, విశ్వాసం లేనివారు. వాళ్ళతో మనకు జోడు ఉండకూడదని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము? మన దేవుడు నీతి గల దేవుడు. మనం ఆయన ఈ బిడ్డలమై నీతిగా జీవించేవారు. దుర్నీతి మనకు వ్యతిరేకమైనది. అలాంటి వారితో మనకు ఏం సాంగత్యం అని చెప్పి దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? వెలుగు సంబంధులం మనం. మన దేవుడు వెలుగై ఉన్నాడు గనుక మనము వెలుగు సంబంధులం. కనుక చీకటి సంబంధులు అంటే ఎవరు? పాపాత్ములు, భక్తిహీనులు, పాపం చేయువారు, దుష్టులు. వీరు ఎంత మాత్రం వెలుగును ప్రేమించేవారు కాదు. అలాంటి వారితో మనకు పొత్తు ఉండకూడదని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. కావున అవిశ్వాసులతో జోడుగా వండుకుంటాం మనము. మనం నీతిమంతులం గనుక మన దేవుడు నీతిమంతుడు గనుక మనం నీతిని ప్రేమించే వారంగా, నీతిగా జీవించే వారంగా, నీతిమంతులుగా మనం ఆయన సన్నిధిలో జీవించే వారంగా మనం ఉండాలని దేవుని వాక్యంలో తెలియజేస్తున్నాం. హల్లెలూయా. 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 చక్కనైన మాట. కానీ దుష్టుల సంఘము నాకు అసహ్యము. భక్తిహీనులతో సాంగత్యము చేయను. భక్తిహీనులతో కూడా భక్తుడు సాంగత్యం చేయను అన్నారు. ఎందుకంటే ఆ భక్తిహీనులు ఈయన యొక్క భక్తిని ఎక్కడ చెరిపేస్తారని. అందుకే కీర్తనల గ్రంథం 119, 158లో తెలియజేస్తుంది. ద్రోహులను చూచి నేను అసహించుకుంటుని, నీవిచ్చిన మాటను వారు లక్ష్య పెట్టరు. ఎవరంటండి? దుష్టులు. ఆయన యొక్క మాట ద్రోహులు, దుష్టులు, భక్తిహీనులు. ఆయన్ని భక్తుడు అసహించుకున్నాడంట. ఎందుకంటే వారు దేవుడిచ్చిన మాటను కూడా లక్ష్య పెట్టరంట. అలాంటి వారితో నాకు పొందేందుకు అని చెప్పి అన్నారు. పొందు నాకు ఉండదు అంటున్నాడు. మరి అదే విధంగా చూసినట్లయితే మరి ఇలాంటి వారితో మనం ఎలా ఉండాలంటే ఎవరు ద్రోహులు, ఎవరు ఇప్పుడు చూసినట్లయితే మనము ఎక్కడ చూసినా మరి అన్యులు ఎక్కువ, హైందువులు ఎక్కువ. వాళ్ళతో మన సహవాసమా, వాళ్ళతో ఉండాలా ఉండకూడదనే ఆలోచన మనకు వచ్చినట్లయితే మరి దేవుని వాక్యం మనకు చక్కగా తెలియజేయబడుతుంది. 1 కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 9-11 వరకు. 5:9-11 సార్. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటిని. అయితే ఈ లోకపు జారులలోనైనను, లోబులతోనైనను, దోచుకుని వారితోనైనను, ఆరాధికులతోనైనను ఏ మాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఇప్పుడైతే అడిన వాడెవడను జారుడు కాని, లోబి కాని, విగ్రహారాధికుడు కాని, తిండిపోతు కాని, త్రాగుబోతు కాని, దోచుకొనివాడు కాని అయ్యున్న ఎడల అట్టివాడితో సాంగత్యము చేయకూడదు, భుజింపకూడదని మీకు రాయిచున్నాను. ఆమేన్. ఎట్లాంటి వారంటే లోకంలో ఉన్న వారితో కాదంట ఆయన చెప్పేది. అదే పౌలు భక్తుడు జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటిని. ఈ లోకపు జారులతోనైనను, లోబులతోనైనను, దోచుకునే వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఏ మాత్రము సాంగత్యము చేయవద్దని కాదు. మరి ఎవరితో అయితే ఆయన చేయొద్దు అన్నాడంటే సంఘములోనే ఉంటూ సహోదరుడబడిన వాడితో. జారుడే గాని, లోబియే గాని, విగ్రహారాధికుడే, తిండిపోతే గాని, త్రాగుపోతే గాని, దోచుకునే వాడు గాని అన్నాడలా అట్టి వాడితో భుజించకూడదు, సాంగత్యము చేయకూడదు. అలాంటి వాడు సాంగత్యము చేయకూడదు అని చెప్పి దేవుని వాక్యంలో పౌలు భక్తుడి ద్వారా మనకు హెచ్చరిస్తున్నాడు. మరి దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతున్నప్పుడు అనేక ఒడిదుడుకులు వచ్చినప్పుడు మరి మనం ఎలా ఉన్నాము? ఎందుకంటే చూసినట్లయితే వాళ్ళు ఎక్కడో ఉండరు. మన సన్నిధిలో మన దగ్గరికే వస్తారు. మన ఆత్మీయ జీవితంలో మనతోనే ఉంటారు. సంఘ వ్యవస్థలో వాళ్ళు చేసేటువంటి సహోదరైన వాడు అలజడి సృష్టించుకుంటాడు. దూరంగా ఉండి మన యొక్క పరిశుద్ధతను కాపాడుకోవాలని దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. 6-7 వచనాలు చూసినట్లయితే, నిర్దోషినై నా చేతులు కడుగుకొందును, యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును, అచ్చట కృతజ్ఞతాస్తులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. ఆమేన్. ఇక్కడ నిర్దోషినని నా చేతులు కడుగుకుందును,
ఆయన యొక్క బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదునని చెప్పి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, ఆయన యొక్క ఆశ్చర్య కార్యములను వివరించేదను అని చెప్తున్నాడు. మరి నిర్దోషి అని చెప్పని నా చేతులు కడుక్కుంది అని చెప్పని నా మాటగా చూసినట్లయితే ఆ పిలాతు కూడా దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేసేటప్పుడు ఈ యొక్క నీతిమంతుని విషయంలో నేను పాపిని కాదని చెప్పి కడుగు మత్తయి సువార్త 27వ అధ్యాయం 24వ వచనం చూసినట్లయితే 27వ అధ్యాయం 24వ వచనం. పిలాతు అల్లరి ఎక్కువగా చున్నదే గాని తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహం ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పెను. ఆమేన్. ఆమేన్. మరి ఈ చేతులు కడుక్కోవడం అంటే ఆ పాప మనకు దూరంగా ఉండడం. కావున పిలాతు ఆయన యొక్క చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తం గురించి నేను నిరపరాధిని, నిరపరాధిని అని చెప్పి తెలియజేస్తున్నాడు. అదే విధంగా చూసినట్లయితే మన కుటుంబ వ్యవస్థలో కూడా మనం ఎలాగా ఉన్నాం, మన వల్ల ఏదన్నా తప్పు జరుగుతుందా, సంఘ వ్యవస్థలో మన వల్ల ఏమన్నా ఎలా ఉన్నాము, మన పని చేయ దగ్గర మనం ఎలాగా ఉన్నాము, నిరపరాధులుగా ఉన్నామా, మన పని మనం చేసుకునే వారంగా ఉన్నామా, ఎలాగా ఉన్నామో మనం పరిశీలించుకునే వారంగా ఉన్నాము. అదే విధంగా చూసినట్లయితే కీర్తనలు 9వ కీర్తన 9వ వచనం 9వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను, యెహోవా నీ అద్భుత కార్యములన్నిటిని నేను వివరించెదను. ఆమేన్. ఆమేన్. మరి ఆయన సన్నిధికి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానంటున్నాడు. ఎందుకు చెల్లిస్తానంటున్నాడంటే ఆయన చేసిన అద్భుత కార్యములన్నిటినీ, మహత్కార్యములు జరిగించిన దేవుడు కనుక వివరించుతాను. ఎందుకంటే నా జీవితంలో దేవా మీరు చేసిన అద్భుత కార్యములు 1, 2 కాదయ్యా. ఎందుకంటే నా స్థితి ఏంటో నాకు తెలుసు, నేను ఎక్కడ ఉండేవాడినో నాకు తెలుసు, నన్ను తీసుకొచ్చి ఎక్కడ ఉంచావో అని చెప్పి దావీదు భక్తుడు ఆయన జీవితంలో జరిగిన ప్రతి ఒక్క కార్యమును వివరించుతాను. ఎందుకంటే నీవు నా ఎడల జరిగిస్తున్న ఆశ్చర్య క్రియలను బట్టి, మహా గొప్ప కార్యములను బట్టి, కావున నేను నిన్ను వివరిస్తాను అయ్యా అని చెప్పని తెలియజేస్తున్నాడు. కీర్తనల గ్రంథం 40వ కీర్తన 5వ వచనంలో, నా దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. ఆమేన్. హల్లెలూయా. ఆయన యందు మనం నమ్మకంగా విశ్వాసంగా నీతి మార్గంలో జీవించినట్లయితే ఆయన మన ఎడల జరిగించే ఆశ్చర్య క్రియలు, ఆయన మన ఎడల ఉన్న తలంపులు బహు విస్తారములంట. అంటే మనకు చెప్పశక్యముగా, ఎందుకంటే మన ఊహకు అందనివి ఆయన తలంపులు, మన ఆలోచనలకు అందని ఆయన తలంపులు. ఎప్పుడైతే ఆయన యందు మనం నిలకడగా జీవించి ఆయన మార్గంలో మనం నడుస్తామో అప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆయన అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు చేసేవాడు అంటున్నాడు. ఆ ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు చేసి తన యొక్క భక్తుల జీవితంలో ఉండేవాడే కాదు, ఆ భక్తి జీవితంలో మనం పొందుకున్న తర్వాత వాటి గురించి మనం వివరించే వారంగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం ద్వారా దావీదు కీర్తనకారుడు తెలియజేయబడుతున్నాడు. యోబు కూడా చెప్తున్నాడు, యోబు కూడా చెప్తున్నాడు ఆయన 5వ అధ్యాయం 9వ వచనంలో, ఆయన పరిశోధింపచాలని మహాకార్యములను లెక్కలేని అద్భుత క్రియలను చేయువాడు. ఆయన మన ఊహక్కడ అందువంట మనం పరిశీలించడానికి కూడా చాలా ఉంటాయి ఆయన మహాకార్యములు, లెక్కలేని అద్భుత కార్యములు చేయవాడు ఉన్నారు కనుక అందును బట్టి ఆయన్ని మనము స్తుతించే వారముగా, ఆయన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన యొక్క నామమును మహిమపరిచే వారంగా, ఘనపరిచే వారంగా ఆయన యొక్క పిల్లలుగా మనం ఉండాలని వాక్యం తెలియజేయబడుతుంది. 8వ వచనం చూసినట్లయితే, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. యెహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ఆమేన్.
దావీదు భక్తుడు దేవుని యొక్క మందిరాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఆయన దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళదనా, ఆయన్ని ఎప్పుడు స్తుతించదనా, ఆయన సన్నిధిలో ఎప్పుడు నేను ఉండదనా అని చెప్పని దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని ఆస్వాదించేవాడుగా దావీదు ఉంటున్నాడు. ఆయన ప్రేమించేవాడుగా ఉంటున్నాడు దేవుని మందిరాన్ని. మరి చూసినట్లయితే పాత నిబంధన గ్రంథం చూసినట్లయితే మరి ఇశ్రాయేలు కూడా సంవత్సరానికి 3 సార్లు ఆయన సన్నిధికి కూడుకొని ఆయన స్తుతించి ఆరాధించే వారుగా ఉంటున్నారు. మరి 27వ కీర్తన 4వ వచనం చూసినట్లయితే, యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును, నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఆమేన్. మరి దేవుని యొద్ద ఒక్క వరం అడుగుతున్నాడంట ఆయన. ఏం అడుగుతున్నాడంటే, నాకు ఆస్తి కావాలా, రాజ్యం కావాలా, ఇవేం అడగలేదు గాని ఆయన యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ఆయన ధ్యానించుటకును. ధ్యానించుటకును, ఆయన జీవిత కాలం అంతయు యెహోవా మందిరంలో నివసింపగోరుతున్నాడంట. ఎంత గొప్ప మాట అండి. మరి అంత గొప్ప మాటను మనం కూడా పలికేవారు. ఎందుకంటే దావీదు భక్తుడు ఆయన హృదయముతో, అందుకే దేవుడు అన్నాడు ఆయన్ని, దావీదు నా హృదయానుసారుడు అని చెప్పన్నాడు. ఎందుకంటే ఆయన పాపం చేసినప్పటికీ వెంటనే దేవుని యొక్క హృదయం ఎరిగిన వాడై పాప క్షమాపణ పొంది పశ్చాత్తాపం పొందాడు కాబట్టి దేవుడు ఆయన్ని నా హృదయానుసారుడు అని అంటున్నాడు. ఆయన ఎక్కడుండాలని కోరుకోవట్లేదు, ఏమి కోరుకోవట్లేదు. ఒక వరం అడిగితిని. ఆ వరం ఏంటంటే తెలుసా, నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప మాట చెప్తున్నాడు. నీవు నేను కూడా ఆయన సన్నిధిలో నివసించే వారముగా, ఆయన సన్నిధిలో మనము ఉండేవారముగా మనం కోరుకోవాలి. ఎందుకంటే ఈ లోకం అశాశ్వతం. ఎప్పుడు ఉండి ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. కానీ ఆయన సన్నిధే మనకు నిత్యం. ఆయన ఆయన ప్రార్థించుటే మనకు నిత్య కట్టడిగా ఉండాలి. కావున దావీదు భక్తుడు ఆయన ప్రార్థించినట్లుగా మనము కూడా మన జీవిత కాలం అంతయు ఆయన మందిరములో, ఆయన సహవాసములో, ఆయన సహవాసులతో, పరిశుద్ధ సహవాసులతో ఉండే జీవితం మనం కోరుకోవాలని చెప్పి దేవుని వాక్యంలో తెలియజేస్తుంది. మరి 10వ వచనం చూసినట్లయితే, వారి చేతిలో దుష్కార్యములు కలవు, వారి కుడి చెయ్యి లంచములతో నిండి ఉన్నది. నేను యథార్థవంతుడని మరి నడుచుకొనుచున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. సమభూమిలో నా పాదము నిలిపియున్నాను, సమాజములలో యెహోవాను స్తుతించెదను. ఆమేన్. వారి చేతిలో దుష్కార్యములు కలవు, వారి కుడి చెయ్యి లంచములతో నిండి ఉన్నది. ఇక్కడ మరి చూసినట్లయితే ఇద్దరిని మనం చూడొచ్చు. ఎవరంటే ఒకరు దుష్టులు, వారు ఎలా ప్రవర్తిస్తారో దుష్కార్యములు చేస్తూ లంచములు తీసుకొని. మరి నీతిమంతులు ఎలా ఉంటారో చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, 12:1 యెహోవా, నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడిగా కనబడదువు. అయినను న్యాయము విధించుటకును గూర్చియు నేను నీతో మాట్లాడుదును, దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లనేలా. ఆమేన్. విశ్వాసఘాతకులు సుఖింపనేలా. విశ్వాసఘాతకులు సుఖింపనేలా. మరి దుష్టులు తమ మార్గంలో వర్ధిల్లుతున్నారంట, విశ్వాసఘాతకులు సుఖంగా ఉన్నారని చెప్పని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దుష్టుల విషయంలో యోబు 12:6 చూసినట్లయితే, 12 దోపిడిగాండ్ర కాపురములు వర్ధిల్లును, దేవునికి కోపం పుట్టించి వారు నిర్భయముగా నుందురు. వారు తమ బాహుబలమే తమకు దేవుడను కొందురు. ఆమేన్. మరి దోపిడిగాండ్లంట కాపురం వర్ధిల్లుచున్నదంట, దేవునికి కోపం పుట్టించేవారు నిర్భయముగా ఉన్నారంట. ఎందుకంటే దేవుని కోపం వాళ్ళ మీద పడుండదు కాబట్టి. వారు తమ బాహుబలమే తమకు దేవుడు అనుకుంటున్నారు. వాళ్ళ బలమే, వాళ్ళ శక్తే, వాళ్ళకి దేవుడు అనుకుంటున్నారు. అలాంటి వారు ఒక్కసారిగా పడిపోతారని చెప్పి దేవుని వాక్యం తెలుస్తుంది. అది సామెతల గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం చూడండి. 8:23 17:8 అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదు, లంచము దృష్టికి మాణిక్యము వలె నుండును,
అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించును. ఆమేన్. 22. లంచం 23 అండి. న్యాయ విధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలో నుండి లంచము పుచ్చుకొనును. ఆమేన్. ఆమేన్. వడిలో నుంచి లంచం పుచ్చుకుంటాడంట, మరి దుష్టుడు ఒడిలో నుండి. యుక్తిగా ప్రవర్తిస్తాడంట. 8వ వచనం చూసినట్లయితే యుక్తిగా ప్రవర్తించి వాడై ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన యొక్క లంచం తీసుకునే దాంట్లో కూడా ఆయన ఎలా ఉంటాడంటే యుక్తిగా ఉంటున్నాడు. మాణిక్యం వల్లే ఉంటది కాబట్టి దాంట్లో యుక్తిగా అంటే తెలివిగా ప్రవర్తిస్తుంటాడు దుష్టుడు. మరి 23వ వచనంలో చూసినట్లయితే ఒడిలో నుండి లంచం పుచ్చుకునే వాడుగా ఉంటున్నాడు దుష్టుడు ఒడిలో. దుష్టుడు. మరి చూసినట్లయితే 1వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనం చూసినట్లయితే 23 ఒకటండి. 8:3 1వ సమూయేలు గ్రంథం 8:3 8. వీరు బయర్షాబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా ఇజ్రాయేలీయుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నొద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము. ఆమేన్. ఆమేన్. మరి సౌలు ప్రవక్త గారు వృద్ధుడై ఉన్నప్పుడు ఆయన కుమారులను న్యాయాధిపతులుగా ఉంచినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారంటే న్యాయాధిపతి అంటే న్యాయం జరిగించేవారు. కానీ వాళ్ళు న్యాయం జరిగించుకుంటే ఎలా ఉన్నారంట ధనాపేక్ష గలవారు లంచం పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేస్తున్నారంట. అందుకని ఇశ్రాయేలు ఏం చేశారు? లోకమరా చెప్పిన అప్పుడు దాకా యాజకులు న్యాయాధిపతుల నుంచి ఏం చెప్పారంటే మాకు ఒక రాజు కావాలని చెప్పని కోరుకోవడం జరిగింది. మాకు ఒక రాజు కావాలి, ఆయన మమ్మల్ని పరిపాలిస్తాడు, ఆయన మమ్మల్ని ఏళ్తాడు, ఆయన మాకు న్యాయం తీరుస్తాడని చెప్పని సమూయేలు దగ్గరకు వచ్చి అడిగినప్పుడు సమూయేలు దేవుని సన్నిధిలో ప్రార్థించి అలాగే అని చెప్తాడు. మరి అదే విధంగా ఇది దుష్టుల గురించి చూసినట్లయితే, మరి నీతి మంత్రుల గురించి చూసినట్లయితే కీర్తనలు 15:5 తన ద్రవ్యము వడ్డీకియ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనుడు, ఈ ప్రకారము చేయువాడు ఎన్నడూను కదల్చబడడు. ఆమేన్. నీతి మంత్రుడు ఎలా ఉంటాడంటే తన ద్రవ్యము వడ్డీకి ఇవ్వడంట, నిరపరాధిని చెరుపుటకై. నిరపరాధి లంచము పుచ్చుకోవడంట. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూ కదల్చబడని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి యెషయా గ్రంథం 33:15 చూసినట్లయితే 33:15. 33:15 నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాటలాడుచు నిర్బంధ వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్య అను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొనివాడు ఉన్నత స్థలమున నివసించును. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మరి తన ద్రవ్యం వడ్డీకి ఇవ్వని వాడు నిరపరాధి చెరుపుటకై లంచం పుచ్చుకున్న వాడు ఎన్నడూ కదల్చబడని చెప్పని కీర్తన గ్రంథం 15:5 ఉంది. ఎవరైతే నీతి మంత్రులు అంటాడు. మరి అదే యెషయా గ్రంథం 33:15 చూసినట్లయితే నిర్బంధం వచ్చి లాభం ఆపేక్షించు లంచం పుచ్చుకొనకుండా తన చేతులను మలుచుకొని హత్యను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా తన కళ్ళు మూసుకున్నవాడు ఉన్నత స్థలమన్న నివసించును. ఎక్కడ నివసిస్తాడంటే ఉన్నత స్థలమన్న నివసిస్తాడు. కావున నీతిమంతులు ఇలాగా ఉంటారు, దుష్టులు ఎలాగా ఉంటారు మనకు తెలియజేయబడుతుంది. మనం నీతిమంతులుగా మనం జీవించినట్లయితే దేవుని రాజ్యంలో ఉన్నత స్థితిలో కదల్చబడకుండా ఉండే వారంగా జీవించే వారంగా ఉంటున్నాము. కావున చివరిగా చూసినట్లయితే 11-12 వచనములు నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణించుము. కావున దేవా, నేను యథార్థవంతంగా ప్రవర్తిస్తున్నాను, ఇవేమి నేను చేయడం లేదు. నీ కృపను నా కళ్ళ ఎదుట నిలుచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను, చెడు మార్గము నేను అసహించుకొనుచున్నాను. నేను చెడ్డవారి సహవాసం చేయడం లేదు. నా చేతులు కడుక్కొని నేను నీతిమంతుడిగా ఉన్నాను. బలిపీఠం చుట్టూ నీ సన్నిధిలోనే నేను బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేయుచున్నాను.
నీ ఆశ్చర్య కార్యములు వివరించుచున్నాను. నీ దేవా నీ నివాస స్థలం నేను ప్రేమించున్నాను, ఎన్ని చేస్తున్నాను కాబట్టి దేవా నన్ను విమోచింపుము. నేను యథార్థం నడుచుకుంటున్నాను, నన్ను విమోచింపుము అని చెప్పని దేవుని వాక్యం ద్వారా అదే కీర్తనకారుడు తెలియజేయడం చూస్తున్నాం. మరి నా యుద్ధకు సమీపించి నన్ను విమోచింపము, నా బాధన్నిటిలోనే నన్ను విమోచింపము దేవా అని చెప్పని తెలియజేయబడుతుంది. మరి చివరిగా చూసినట్లయితే 12వ వచనం, సమభూమిలో నా పాదం నిలిపి ఉన్నాను, సమాజంలో యెహోవాను స్తుతించుము. హల్లెలూయా. హల్లెలూయా. మరి మన దేవుని సన్నిధిలో మనం నడిచి ఆయన మార్గం నడిచిన వారం అయితే, ఆయన చిత్తానుసారంగా మనం జీవించిన వారం అయితే, ఆయన మనల్ని సమభూమిలో నిలిపేవాడిగా ఉంటున్నాడు. మరి యెషయా గ్రంథంలో 26:11 చెప్పినట్టు, దుష్టులకు దయ చూపినను వారి నీతిని నేర్చుకోవాలని చెప్పి దేవుని వాక్యం. ఎందుకంటే వారి ప్రవర్తన అంతా దుష్ట ప్రవర్తన కనుక అందుకని వారి నీతిని నేర్చుకున్నారు. కీర్తన గ్రంథం 22:25లో చూసినట్లయితే, మహా సమాజంలో నిన్ను గూర్చి నేను కీర్తన పాడేదను, ఆయన యందు భయభక్తులు గల వారి ఎదుట నా మొక్కుబళ్ళు చెల్లించేదను. ఆమేన్. ఎక్కడంటే మహా సమాజంలో ఆయన గురించి నేను కీర్తన పాడేదను. ఎవరైతే ఆయన యందు భయభక్తులుగా జీవిస్తారో, ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నారో, వాళ్ళ దగ్గరే నా యొక్క మొక్కుబళ్ళు చెల్లించేదను అని చెప్పని దేవుని వాక్యం ద్వారా తెలియజేయబడుతున్నాడు దావీదు కీర్తనకారుడు. మరి చూసినట్లయితే చివరికి కీర్తన గ్రంథం 40వ కీర్తన 9-10 వచనాలు చూసుకొని ముగించుకున్నాం. నా పెదవులు మూసికొనక మహా సమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయంలో నుంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహా సమాజమునకు తెలుపక నేను వాటిని మరుగ చేయలేదు. ఆమేన్. నా పెదవులు మూసుకొనక మహా సమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించుచున్నానని నేనంటిని. మరి దావీదు కీర్తనకారుడు చెప్తున్నాడు, నీతి సువార్తను నేను ప్రకటించుచున్నాను దేవా, అది నీకు తెలిసే ఉన్నది. నీ నీతి నా హృదయంలో ఉంచుకొని నేను ఊరకుండలేదయ్యా. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను దేవా. నీ కృపను నీ సత్యమును మహా సమాజముకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు. మరి మన జీవితంలో కూడా మనము కూడా ఆయన యొక్క నీతిని ఎరిగిన వారమై, మన పెదవులను మూసుకొని కాముగా ఉండక ఆయన యొక్క నీతి సువార్తను చెప్పే వారంగా మనం జీవించే వారంగా ఉండాలి. ఆయన యొక్క నీతిని మన హృదయంలో ఉంచుకొని, ఆయన యొక్క ఆశ్చర్య కార్యములను, ఆయన యొక్క మహత్ కార్యములను మన హృదయంలో ఉంచుకొని కాముగా ఊరకుండకుండా ఆయన గురించి వివరించే వారముగా ఉండాలి, ప్రకటన చేయు వారముగా ఉండాలి. ఈ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. ఆయన యొక్క సత్య మార్గముల గురించి మనం వెల్లడి చేసే వారంగా ఉండాలి. ఆయన యొక్క రక్షణ సువార్తను ముఖ్యంగా ఆయన చెప్పేవారంగా ఉండాలి. ఆయన రక్షణ గురించి చెప్పేవారముగా మనం ఉండాలి. ఆయన కృపా సత్యము మహాసమయం తెలిపే వారంగా మనం ఉండాలని, అట్టి కృపా ధన్యత దేవుడు నీకును మాకును నాకును అందరికి దయచేయలాగున ప్రార్థించుకుందాం. దేవుడు ఈ చిన్న చిన్న వాక్యాన్ని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.